ఏంటంటే రన్నింగ్ ఆఫ్టర్ రివైవల్ అంటే ఉజ్జీవమును వెంటాడు అనే విషయం చాలా ప్రాముఖ్యమైంది. అదేంటంటే ఈరోజు ప్రపంచానికి ఉన్న అతి గొప్ప అవసరత ఏంటంటే ఉజ్జీవం. ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఇస్ రివైవల్ కదా! మరి ఈ ఉజ్జీవం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. ఉజ్జీవ సమయంలో నిజంగా మనం ఉజ్జీవింపబడుతున్నాము అనంటే ఒక 6 విషయాలు మనలో కనపడతాయన్నమాట. ఆ విషయాలు ఏంటో కొంచెం ధ్యానం చేద్దాం. ఉజ్జీవ సమయంలో మొట్టమొదటిది మనము దేవుని విషయాల్లో నిమగ్నమైపోతాం. మరి ఒకసారి మనం ఉదయకాలమున మనల్ని మనం పరిశీలించుకుందాం. మన వ్యక్తిగతంగా మనము దేవుని విషయాల్లో నిమగ్నమైపోయామా? మరి మన సంఘ విషయంలో మరి మన డినామినేషన్ సంబంధించి మనము దేవుని విషయాల్లో నిమగ్నమైపోయాం. మరి ఏ విషయాల్లో నిమగ్నమైపోయాం అనేది ఈ ఉదయ కాలమున మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. రెండవది ఏంటంటే ప్రార్థనా యోధులుగా మారిపోతారు. నిజమే. ఉజ్జీవం మనం వెంటాడే వారమైతే ప్రార్థనా యోధులుగా మారిపోతాం. ఎందుకంటే ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనందరికీ చాలా బాగా తెలుసు కదా! ప్రార్థన యోధులుగా మారిపోతాం. ఎంతో సంతోషం నిజంగా ఈ యొక్క ఎంబీ ఆర్గనైజేషన్ సంబంధించి కమిటీ వారు ఎంతో చక్కగా 1000 దినాలు గడిచిపోయాయి కదా! దాన్ని సెలబ్రేట్ కూడా చేసుకున్నాం. మరి ప్రార్థన ద్వారా సాధించలేనిదంటూ ఏది ఉండదు. నేను అదే అనుదినము నా ప్రార్థనలో నేను దేవుణ్ణి గోజాడుతూ ఉంటాను. మన ఎంబీ డినామినేషన్‌లో మరి జరుగుతున్న సంఘటనలు ప్రభు జ్ఞాపకం చేసుకొని మంచి నాయకత్వాన్ని మాకు అనుగ్రహించి మా డినామినేషన్‌లో మాకు ఉజ్జీవం దయచేయమని నేను అనుదినం నా ప్రభువును వేడుకుంటూ ఉంటాను. సో మొదటిది దేవుని విషయాల్లో నిమగ్నమైపోతాం. రెండవది ప్రార్థనా యోధులుగా మారిపోతాము, ప్రేయర్ వారియర్స్‌గా. మూడవది ఏంటంటే దేవుని రాజ్య సంబంధమైన విషయాలపై ప్రార్థిస్తాం. మరి మనము దేని గురించి ప్రార్థిస్తున్నాం అనేది ఉదయ కాలమున ఆలోచించుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవుని రాజ్య సంబంధం ఎందుకు దేవుని రాజ్య సంబంధమైన విషయాలపైన మనం ప్రార్థించాలి అంటే, ఏ దినాల్లో ఉన్నాము అంటే మనము కడవరి దినాల్లో ఉన్నాం. అది ఇంకా చెప్పనవసరం లేదు కదా! ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలన్నీ మనం గమనించినట్లయితే, రాకడకు మనం ఎంతో సమీపంగా ఉన్నాం. ఒక భక్తుడు అంటున్నాడు, సమీపంగా ఉన్నాం, రాకడకు సమీపంగా ఉన్నాం కాదు, మనము చాలా దగ్గర దినాల్లో ఉన్నాము కాదు గాని, చివరి నిమిషంలో ఉన్నాము అంటున్నాడు. అంటే ఇంకెంత అలర్ట్‌గా ఉండాలి మనం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ ప్రపంచానికి ఉన్న అతి గొప్ప అవసరత ఏంటి అంటేను ఉజ్జీవం. దేవునికి స్తోత్రం. సో నాలుగవది ఏంటంటే వారి జీవితాలు దేవుని స్తుతించుటలో, ఆరాధించుటలో నిండిపోతారు. మరి మనం దేనితో నిండిపోతున్నాం? ఈ రోజు మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన డినామినేషన్స్ లో మనం గమనిస్తున్నట్లయితే మరి ఏ విషయంలో మనం నిమగ్నం అయిపోతున్నాం? కొంతవరకు మన డినామినేషన్స్ మనం చూసినట్లయితే భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అనేక విభాగాలుగా చీలిపోయి ఉండటం కదా! అసలైతే ఒక తాటిపై ఉండి మనము ఉజ్జీవింపబడుతూ ఇతరులను ఉజ్జీవింప చేయవలసిన బాధ్యత మనది. కానీ మనలో మనమే ఏం చేస్తున్నామో మనకు తెలుసు. మన ప్రత్యేకంగా మన మెననైట్ డినామినేషన్ లో ఏం జరుగుతుందో మనం అందరం ఎరిగిన వారమై ఉంటున్నాం. అందుకే నేను అనుదినం ప్రార్థిస్తాను, ప్రభా మా డినామినేషన్ లో ఐక్యత దయచేయండి. ఒక చక్కని నాయకత్వాన్ని దయచేసి మేమందరం ఉజ్జీవింపబడి అనేకులను ఉజ్జీవింపజేసే వారంగా ఉండాలని నా ప్రభువుని నేను అడుగుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఐదవది ఏంటంటే దేవుని వాక్యము కొరకైన ఆకలి, దాహము వారిలో అధికమవుతుంటాయి. ఎవరిలో? ఉజ్జీవం కొరకు వెంటబడుతున్న వారిలో. నిజంగా మనం కూడా ఉజ్జీవం కొరకు వెంటబడే వారం అయితే మనలో చూడండి దేవుని వాక్యము కొరకైన ఆకలి, దాహము అధికమవుతాయన్నమాట. మరి ఆరవది ఏంటంటే చివరిది ఆత్మల సంపాదన కొరకై ఆరాటపడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడలారా, మనము దేని కొరకు ఆరాటపడుతున్నాం? వాక్యము ధ్యానించే సమయంలో ప్రతిది కూడా మనం పర్సనల్ గా అప్లై చేసుకోవాలి. తర్వాత సంఘపరంగా అయితేనేమి, డినామినేషన్ పరంగా తప్పక మనం అప్లై చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. సో దేనికోసం మనం ఆరాటపడుతున్నాం? దేనికోసం మన తపన? దేని కొరకు వెంటబడుతున్నాం మనం? అసలైతే ఉజ్జీవం వెంటాడాలి మనము. రన్నింగ్ ఆఫ్టర్ రివైవల్. కానీ మనము దేనికోసం ఈ రోజు ఆరాటపడుతున్నామో ప్రభు ఈ రోజు ఉదయకాలంలో మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. చూడండి, ఉజ్జీవము అనున్నది దేవుని కార్యం. మనకుగా మనము జరిగించుకునేది కానే కాదు. అది దేవుని కార్యమై ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దామా? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా మనం లేఖనానుసారంగానే ధ్యానించవలసిన వారమై ఉంటున్నాం కనుక
యెషయా గ్రంథం 57:17లో మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన దివ్యమైన లేఖన భాగాన్ని అక్కడ మనం చూడగలం. ఏంటంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అవును, మనము సేవించే దేవుడు ఎక్కడున్నారు అంటేను మహా ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో. అందుకే అంటాడు కదా, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండు. ఎన్నిసార్లు పరిశుద్ధ లేఖనాల్లో ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలం ప్రియ దేవుని బిడ్డలారా. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను. చూడండి, ఇక్కడ అయినను అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకునో, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకునో, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర ఉన్నారండి? మన మధ్యలో ఉన్నారంటారా? మన సంఘములో, మన కుటుంబంలో, మన డినామినేషన్ లో ఉన్నారా? ఎప్పుడుంటారు? ఇక్కడ వాక్యం చాలా తేటగా మాట్లాడుతూ ఉంది మనతో. ఎక్కడున్నారంట? వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నారు. ప్రభు మన మధ్య నివసిస్తున్నారా? మనలో ఉంటున్నారా? ఎప్పుడు ఉంటారు అంటే, దేవుడు నీ యొద్ద నా యొద్ద నివసింపాలని మనం ఆశించినట్లయితే 2 విషయాలు మనకు ఉండాలి. ఒకటి ఏంటంటే వినయము, రెండవది దీన మనసు. అదే కదా యెషయా గ్రంథకర్త చెప్తా ఉన్నారు. వినయము మరియు దీన మనస్సును మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాం. చాలా వరకు మన లోపల వినయము లేదు, దీన మనస్సు, వీక్నెస్ అస్సలు లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకేం తక్కువ అని అహం మన లోపల అధికమైపోతుంది అనమాట. అందుకే మన సంఘాల్లో ఇలాంటి చీలికలు, మన వ్యవస్థల్లో ఇలాంటి విభజనలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్క తాటిపై ఉండి మనము ఉజ్జీవింపబడుతూ అనేకులను ఉజ్జీవింపవలసిన వారమై ఉన్నప్పుడు మనలో మనకే విభజనలు కదా. వినయము అనేది ఉంటే, దీన మనస్సు అనేది ఉంటే నిజంగా ఇలాంటి వాటికి తావు ఉండదని నా యొక్క ఉద్దేశం. రండి, ఉజ్జీవము అనేది సర్వశక్తిమంతుని కార్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఉజ్జీవం అనేది ఏంటంటే అది సర్వశక్తిమంతుని యొక్క కార్యము, సంఘానిది కాదు. A revival is the work of Almighty, not the assembly or church. ప్రియ దేవుని బిడ్డలారా, ఉజ్జీవం మొదట మన అంతరంగంలో మొదలవ్వాలి కదా. నినవే మహాపట్టణంలో చోటు చేసుకున్న ఉజ్జీవం గురించి కొన్ని విషయాలను చూద్దాం. నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను, ఎందుకంటే తక్కువ సమయం. ఆ తక్కువ సమయంలోనే మనం ఏం చేద్దామంటే, నినవే మహాపట్టణంలో చోటు చేసుకున్నటువంటి ఉజ్జీవం గురించి కొన్ని విషయాలను మనం ధ్యానించి ఆత్మీయంగా మనం ఉజ్జీవింపబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ ఉజ్జీవానికి, అక్కడ నినవే పట్టణంలో ఉజ్జీవానికి పెద్ద అడ్డంకి ఎవరో తెలుసా? మనందరికీ తెలుసు యోనా గ్రంథం. పెద్ద అడ్డంకి ఎవరో అన్య దేశస్తులు లేదా అన్య మతస్థులు కాదు, బోధకుడే దానికి ఆ యొక్క ఉజ్జీవానికి అడ్డంకి. అదేంటి, బోధకుడు అడ్డంకి కావటం ఏంటి? అవును, బోధకుడే అడ్డంకి అయ్యాడు. అన్యజనులు ఎవరు కాదు, ఇతరులు ఎవరు కూడా కాదు. మన సంఘాల్లో కూడా ఈ రోజుల్లో ఉజ్జీవానికి అడ్డంగా ఎవరున్నారు? అడ్డంకిగా ఎవరున్నామంటే మనమే అడ్డంకిగా ఉన్నాం. ఎందుకంటే మనలో ఉజ్జీవం లేనప్పుడు ఇతరులను ఎలా మనం ఉజ్జీవింపజేస్తాం? ప్రియ దేవుని బిడ్డలారా, గమనిద్దాం. చూడండి, యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. అక్కడ మొదటి అధ్యాయంలో యోనా దేవుని నుండి పరిగెత్తుచున్నాడు. మొదటి అధ్యాయంలో యోనా దేవుని నుండి పరిగెత్తుచున్నాడు, రన్నింగ్ ఫ్రమ్ గాడ్ కదా. రెండవ అధ్యాయానికి వస్తే యోనా దేవుని యొద్దకు పరిగెత్తుచున్నాడు, రన్నింగ్ టు గాడ్. మూడవ అధ్యాయానికి వెళ్తే దేవునితో పరిగెత్తుచున్నాడు, రన్నింగ్ విత్ గాడ్. 4వ అధ్యాయంలో దేవుని కంటే ముందుగా పరిగెత్తుచున్నాడు. చాలా ఆశ్చర్యం ప్రియ దేవుని పెట్టినారా, రన్నింగ్ అహెడ్ ఆఫ్ గాడ్. మరి మనము ఎలా పరిగెత్తుచున్నాం అనేది ఉదయకాలమున మనం నిజంగా ఒక్కసారి మనల్ని మరో సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఎలా పరిగెత్తుచున్నాం? మొదటి అధ్యాయంలో రన్నింగ్ ఫ్రమ్ గాడ్, రెండవ అధ్యాయంలో రన్నింగ్ టు గాడ్, మూడవ అధ్యాయంలో రన్నింగ్ విత్ గాడ్, 4వ అధ్యాయానికి వస్తే రన్నింగ్ అహెడ్ ఆఫ్. సరే, మనము దేవునితో పరిగెత్తాలని ఆయన వాంఛిస్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు ప్రభు మన నుంచి? ఆశిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మరి ఆయన ఏం వాంఛిస్తున్నాడు మన నుంచి అంటే, గాడ్ లాంగ్స్ us టు రన్ విత్ హిమ్. ఆయనతో పరిగెత్తాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోనా దేవునితో పరిగెత్తాడో అప్పుడు చరిత్రలోని అతి గొప్ప
గొప్ప ఉజ్జీవాలలో ఒకటైనటువంటి నినవే మహాపట్టణం యొక్క ఉజ్జీవానికి నాందిగా దేవుడు అతన్ని వాడుకున్నారు. ఎప్పుడు? దేవునితో పరిగెత్తినప్పుడు. దేవుని నుండి పరిగెత్తినప్పుడు వాడుకోలేదు. దేవునితో పరిగెత్తినప్పుడు ఆ నినవే పట్టణంలో మహా గొప్ప ఉజ్జీవానికి నాందిగా దేవుడు యోనాని వాడుకున్నట్టు మనం చూడగలం వాక్యములో. సరే చూద్దాం. ఇక్కడ హెన్రీ ఫోర్డ్ అనేటువంటి దైవజనుడు ఏమన్నారంటే, దేవునితో నడిచేవారు ఎల్లప్పుడూ వారి గమ్యాన్ని చేరుకుంటారు. ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు మన గమ్యం ఏంటి? ఈ లోకంలో మనము యాత్రికులం, పరదేశులం కదా. మనందరి గమ్యం ఒకటే, అది పరలోక రాజ్యం కదా. పరలోక రాజ్యం యుగ యుగములు ఆయనతో కలిసి నివసించే ధన్యత ఎవరికి లేదు కదా. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన బిడ్డలకు మాత్రమే ఆ ధన్యత, అంటే మనకు ఆ ధన్యత ఉంది. మరి ఆ ధన్యతను మనం కలిగి ఉన్నాం కదా. అయితే చూడండి, దేవునితో నడిచేవారు ఎల్లప్పుడూ ఆ గమ్యాన్ని చేరుకుంటారు. అంత చాలా సింపుల్ గా చెప్పారు భక్తుడు. ఎవరితో నడుస్తున్నాం? మనం దేవునితో నడుస్తున్నామా? మనలో మనమే మరి పోట్లాడుతూ మన జీవితకాలం అంతా వ్యర్థం చేసుకుంటున్నామా? జాగ్రత్తగా గమనించాలి. అందరం మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం కదా. అదే మన అల్టిమేట్ గోల్. అయితే మనం ఎప్పుడు ఆ గోల్ ను రీచ్ అవుతాం, ఆ యొక్క రాజ్యాన్ని చేరుకుంటామంటే దేవునితో నడిచినప్పుడు. యోనా కూడా దేవుని నుండి పరిగెత్తినప్పుడు ఏం జరగలేదు. ఏం జరిగిందో కూడా మనకు తెలుసు కదా. అవిధేయత వల్ల ఆ యొక్క సముద్ర గర్భంలో, చేప గర్భంలో ఉండాల్సి వచ్చింది. అనేక సార్లు మనం అలా చేస్తుంటాం. అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నడిచినట్లయితే మన గమ్యాన్ని చేరుకుంటాం. వెరీ సింపుల్ కదా. స్తోత్రం దేవునికి, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ద పర్స్యూట్, వెంటబడుట అనే అంశం గురించి కొన్ని విషయాలు చూద్దాం. పరిగెత్తుచున్న యోనా అనే తిరుగుబాటుదారుని వెంటబడిన పరిశుద్ధ దేవుడు మనకు యోనా 3వ అధ్యాయం 1లో కనబడుతున్నాడు. అంటే చదవడానికైతే సమయం అనుమతించదు, మనందరికీ తెలుసు. వాక్యం మనందరికీ బాగా తెలుసు కదా. యోనా 3:1లో ఏం కనబడుతుందంటే, పరిగెత్తుచున్న యోనా అనే తిరుగుబాటుదారుని వెంటబడిన పరిశుద్ధ దేవుడు మనకు కనబడుచున్నాడు ఇక్కడ. నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడను, ఎందుకంటే నేను దేవుని నుండి పరిగెత్తుచుండినప్పుడు ఆయన వ్యక్తిగతంగా నా వెంట పడుతున్నాడు. మన వెంట పడటం లేదా? అనేక సార్లు దేవుని నుండి పక్కకి వెళ్ళిపోయి పరిగెత్తు ఉన్నాం మనం. మన జీవన కాలములో వివిధమైన వాటి వెంట మనం పరిగెత్తుచు ఉండినప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడం లేదు దేవుడు. మన వెంట ఆయన పరిగెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు 2వ తరుణాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. మనందరికి ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిగెత్తుచున్నాం. దేవుని నుండి యోనాలాగానే పక్కకి వెళ్ళిపోయినాం. ఒక చోటికి పోమంటే మరొక చోటికి వెళ్తూ ఉన్నాం. జీవ మార్గానికి దారి చూపించారు ప్రభు, ఎలా జీవించాలో అన్ని నేర్పిస్తూ ఉన్నారు. అయినా కూడా కాదు కాదని పక్కకి వెళ్ళిపోతున్నాం. మన వెంట పడుతూ ఉన్నాడు ప్రభు. దేవునికి స్తుతి కలుగును గాక. 2వ తరుణం, 2వ కాదు అనేక తరుణాలను ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన నుండి పరిగెత్తినప్పుడు ఆయన ఎంతో పట్టుదలతో మన వెంట పడుతున్నాడు. ఏం ఆశ్చర్యం ప్రియ దేవుని బిడ్డలారా. సృష్టికర్త, పరిశుద్ధ దేవుడు, మహా ఉన్నతమైన స్థలములో నివసిస్తున్న దేవుడు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మన వెంట పడుతూ ఎన్నో తరుణాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చే మరొక తరుణాన్ని బట్టి నిజంగా మనం సంతోషించవలసిన వారమై ఉంటున్నాం కదా. థామస్ ఎడిసన్ గురించి ఒక విషయం చెప్తాను మీకు. మనందరికీ తెలుసు, థామస్ ఎడిసన్ అనగానే బల్బు తయారు చేసినటువంటి గొప్ప సైంటిస్ట్ కదా. అయితే ఆయన బల్బు తయారు చేసినప్పుడు మరి ఏం చేశారంటే, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో, ఆయన ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందట, గ్రౌండ్ ఫ్లోర్ లో దాన్ని తయారు చేశాక ఆ బల్బును ఒక యవనస్తునికి ఇచ్చి, బాబు జాగ్రత్తగా దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఆ మెట్లెక్కి పై గదిలోకి తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చారంట. ఆ అబ్బాయి యవనస్తుడు చాలా జాగ్రత్తగా బల్బును పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జాగ్రత్తగా వెళ్ళి చివరికి అతి జాగ్రత్త వల్ల కింద పడి బల్బు పట్టి, ఎంత కష్టపడి తయారు చేసి ఉంటాడు కదా. అయితే థామస్ ఎడిసన్ ఏం చేశారంట అంటే, నిరాశ పడలేదు. తిరిగి ఏం చేశాడంటే ఆ బల్బును మళ్ళా తయారు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యాన్ని గమనిస్తాం. మళ్ళీ తయారు చేసిన తర్వాత ఆ యవనస్తునికి ఇస్తాడా పైకి తీసుకెళ్ళడానికి? ఎందుకంటే దాన్ని తయారు చేయడానికి అవసరమైనవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉన్నాయన్నమాట. అందుకు అక్కడ తయారు చేసి
మరలా దాన్ని పైకి తీసుకెళ్లవలసిన ఆవశ్యకత ఉన్నప్పుడు మనం ఊహించలేం కదా తిరిగి ఆ అబ్బాయికి, ఎందుకంటే ఈ అబ్బాయి రెక్లెస్ గా ఉండి పగలగొట్టాడు కాబట్టి నో అని చెప్పేసి ఇంకెవరికైనా వేరే వారికి ఇవ్వచ్చు. కానీ ఎడిసన్ ఏం చేశారు తెలుసా? తిరిగి ఆ అబ్బాయికి ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. పగలగొట్టాడు కదా, నిర్లక్ష్యం వహించాడు కదా, నో, తిరిగి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆ అబ్బాయికి ఇచ్చినప్పుడు రెండవసారి జాగ్రత్తగా ఆ అబ్బాయి ఆ బల్బును తీసుకొని పై గదిలోకి మెట్లెక్కుతూ వెళ్ళినట్లు మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డ, మనం కూడా అనేక సార్లు దేవుడిచ్చే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అయినప్పటికీ వదిలిపెట్టడం లేదు ప్రభు మనల్ని. అనేక తరుణాలను మనకి ఇస్తూ ఉన్నాడు. మరి మనం ఎలా ఉన్నాం చూడండి. ఏదైనా తోట విషయానికి వద్దాం ఒక్కసారి. మంచి చెడులా తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదని చెప్పినప్పుడు వారు తిన్నారు, అవిధేయులయ్యారు. అయినా దేవుడు వారిని వదిలిపెట్టాడా? పట్టించుకోకుండా ఉన్నారా? కదా, ఏనాడు ఉండలేదు వారిని పట్టించుకోకుండా. కానీ తెగిపోయిన సంబంధాన్ని పునః నెలకొల్పడానికి దేవుడు చల్లని పూట వారి యొద్దకు వస్తూ ఉన్నట్టు మనం ఆదికాండము 1 అధ్యాయము మరి 1 లేదా 3 అధ్యాయాలలో మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగే తరుణం ఇచ్చాడు. తప్పిపోయారు, అవిధేయులయ్యారు. అయినప్పటికీ కూడా వారిని వదిలిపెట్టలేదు, వారు వెంటబడ్డాడు దేవుడు. అలాగే అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే తన భార్యను చెల్లెలని 2 సార్లు అబద్ధమాడాడు. మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరి పాపం ఓపికతోనే ఉన్నాడు. కానీ వేరే విధానంలో ఒక కుమారుని కన్నాడు. కానీ దేవుడు నిబంధనను అతనితో స్థిరపరచుటకు అతని యొద్దకు మరలా వచ్చాడు. అంటే తప్పిపోయాడు కదా అబ్రహాము, కదా, అబద్ధమాడాడు, తప్పిపోయాడు. అయినప్పటికీ దేవుడు మరలా అతని యొద్దకు వచ్చినట్టు మనం చూస్తాం. దావీదు విషయానికి వద్దాం. దావీదు ఒక స్త్రీతో వ్యభిచరించడమే కాకుండా భర్తను చంపించాడు, ఊరియాను చంపించాడు. కానీ దేవుడు అతనికి మరొక తరుణాన్ని ఇచ్చాడు కదా. కనుక దావీదు దేవునితో పరిగెత్తుచు ఆయన మహిమార్థమై ఒక రాజ్యాన్ని స్థాపించినట్లు మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడగలం. అలాగే సీమోను పేతురు దగ్గరకు వద్దాం. సీమోను పేతురు యేసుని ఎరగనని ఎన్నిసార్లు పొంకాడు మనందరికీ తెలుసు. 3 సార్లు పొంకాడు. మత్తయి సువార్త 26:69 నుంచి 75 వచనాలను మనం గమనిస్తే. కానీ దేవుడు అతనికి మరొక తరుణాన్ని ఇచ్చి, అవకాశాన్ని ఇచ్చి పునః తిరిగి నియమించుకున్నాడు. ఆ బండ మీద నా సంఘాన్ని కడతాను. మనకు తెలుసు పీటర్ లేదా పేతురు అంటే పెట్రాస్, బండ లేదా రాయి అని అర్థం. అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉన్న మన పరిస్థితులు క్షమించలేనంత గొప్పవని మనం ఎప్పుడు అనుకోదు. ఎంత ఘోరమైన తప్పిదం చేసి దేవుడి నుంచి మనము దూరం వెళ్ళి పరిగెత్తుచున్నా కూడా ఆయన మరొక అవకాశాన్ని ఇచ్చే దేవుడు. మనకందరికీ అనుభవం ఉంది. ఎన్నిసార్లు తప్పిపోయాం, దేవుడి నుండి పక్కకు పరిగెత్తిన ఆయన మన వెంటబడి మనల్ని తిరిగి ఆ తరుణాన్ని ఇస్తూ ఆయన మార్గంలో నడిపిస్తున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వెంటబడటం వ్యక్తిగతమైనది మాత్రమే కాక ఉద్దేశపూర్వకమైనది. దేవుడు నినవే పట్టణస్థుల క్షేమం గురించి చింతిస్తూ యోనా వెంటబడ్డాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి దేవుని యొక్క తపన అంటే నినవే పట్టణస్థులు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు మన పరిస్థితులు మనం గమనించినట్లయితే, మనము నివసించే పట్టణంలోనైతేనేమి, మన సంఘాల్లో, సమాజంలో అయితేనేమి, మన రాష్ట్రంలో, మన దేశంలో ఎంతమంది నశించిపోతున్నారు ప్రియ దేవుడు. వారందరి పట్ల ఆయనకు భారం ఉన్నది. అందుకే నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను ఉజ్జీవింపజేసి వారిని ప్రభు చెంతకు నడిపించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నశించుతున్న ఆత్మల దృశ్య మన వెంట ఆయన పడుతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే, నినవే పట్టణస్థుల వలె కొందరు పాపములో నశించి ఉన్నారు. అయితే యోనా వలె ఇతరులు తమ స్వనీతితో నశించుతారు. రండి, యెషయా గ్రంథం 53:6లో మనం గమనించినట్లయితే చక్కని వాక్య భాగం అక్కడ మనకు పేర్కొనబడింది. ఏంటది అంటారా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. ఎవరు? అందరం. దాంట్లో మినహాయింపు ఏమి లేదండి. నువ్వు ఎవరైనా కావచ్చు, నీ క్యాడర్ ఏదైనా కావచ్చు, సంఘంలో నీ పొజిషన్ ఏదైనా కావచ్చు, మరి డినామినేషన్ లో నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా అయి ఉండవచ్చు, మినహాయింపు లేదండి. అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవను తొలగేను. ఎస్, ఇష్టమైన రీతిలో మనం నడుస్తున్నాం, ఇష్టమైన రీతిలో మనం వెళుతూ ఉన్నాం. అయితే మనమందరము ప్రతివాడు అనే మాటను గమనించినట్లయితే అందులో మినహాయింపు ఏమి కూడా లేదు. అందరం కూడా అనే విషయాన్ని
మనం అక్కడ గమనించగలం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఇంకా కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. ఉజ్జీవము అనేది దేవుని యొక్క బోధ వలన జరిగే మార్పిడి ప్రక్రియ. ఉజ్జీవము అనేది దేవుని యొక్క బోధ వలన జరిగే మార్పిడి ప్రక్రియ యొక్క దివ్య ఫలితం. జోనథాన్ ఎడ్వర్డ్ అనే భక్తుడు ఈ మాట సెలవిచ్చాడు. మరి యోనా 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనం గమనిస్తే, యోనా ఆ పట్టణంలో అంటే నినవే పట్టణంలో సంచరిస్తూ ఇక 40 దినాలకు నినవే పట్టణం నాశనమగును అని ప్రకటన చేశాడు. యోనా బోధ స్పష్టమైనది, చిన్న సందేశమే గాని చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాడు. మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉజ్జీవానికి సంబంధించిన సందేశాన్ని క్రిటికల్ గా లేదా కాంప్లికేటెడ్ గా కాదు, చాలా సింపుల్ గా మనం బోధించవలసిన వారమై ఉంటున్నాం కదా. బోధకులైన ప్రతి ఒక్కరు దీని నుంచి ఒక పాఠాన్ని నేర్చుకోవాల్సిన వారై ఉన్నారు. యోనా బోధ విన్న వారందరూ ప్రకటించిన విషయాన్ని అర్థం చేసుకున్నారు. అతని బోధ చాలా సుస్పష్టం కదా. అతని బోధ ఒప్పించింది. దేవుని వాక్యం బోధింపబడినప్పుడు ఎలా శ్రోతలు ఒప్పింపబడుతూ ఉంటారు. ప్రత్యేక సమయాల్లో మీరు ఈ రోజు నన్ను నిజముగా ఒప్పించారని బోధ విన్నవారు బోధకులతో చెప్తూ ఉంటారు. వాక్యాన్ని ప్రకటించడం మన వంతు, ఒప్పించడం పరిశుద్ధాత్మ. మనం ఒప్పించలేం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటించడం మాత్రమే మన వంతు. మరి ఒప్పించడం పరిశుద్ధాత్ముని పని కదా. మరి నినవే పట్టణంలో ఇదే జరిగింది. నినవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. భయంకరమైన పాపములో ఉన్నవారు ఎప్పుడైతే ఆ యొక్క బోధ విన్నారు, వారు అందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారు యోనా యందు విశ్వాసం ఉంచలేదు. ఎవరి యందు? మనం దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనం ప్రకటించే బోధ ఎలా ఉండాలి అంటే మన యందు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన విధంగా మనం బోధించవలసిన వారమై కదా. ఉపవాస దినం చాటించారు. గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొని ఎంత అద్భుతమైన ఉజ్జీవం వారిలో వచ్చిందో మనం యోనా గ్రంథంలో మనం చూడగలం ప్రియ దేవుని బిడ్డలారా. మరి చూడండి, ఇంత అద్భుతమైన ఉజ్జీవము రావలసిన సమయంలో యోనా దేవుని నుండి పరిగెత్తినప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు. ఒకవేళ ఒక చిన్న పనిష్మెంట్ కాదు, పెద్ద పనిష్మెంటే. విసిరివేయబడ్డాడు సముద్రంలో. చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. మరి దేవుని ఆజ్ఞ వల్ల బయటికి కక్కివేయబడ్డాడు. అప్పుడు వచ్చాం ఎక్కడికి? నినవేకి. వచ్చి తర్వాత బోధించాడు. చాలా అద్భుతమైన ఉజ్జీవం. ఎంత గొప్ప ఉజ్జీవం అంటే అంత గొప్ప ఉజ్జీవం నినవే పట్టణంలో చోటు చేసుకుంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి యోనా గ్రంథాన్ని చూస్తే తుఫాను, చేప, నినవే వారు, చెట్టు, గాలి, పురుగు సైతం లోబడిందా? ఎస్. అంటే అంత చెప్పడానికి టైం ఉండదు కానీ మనందరికీ తెలుసు. తుఫాను లోబడింది, చేప, నినవే వారు, చెట్టు, గాలి, పురుగు సైతం. సొర చెట్టు కదా, సొర చెట్టుకు పురుగు, ఇవన్నీ లోబడ్డాయి. ముందు ఎవరు లోబడలేదు? యోనా లోబడలేదు కదా. లోబడకుండా వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ఉజ్జీవ ప్రార్థనలకున్న భీకర ఆటంకాలలో ఒకటి మనకున్న ఘోరమైన స్వార్థం. మన ప్రార్థనలు యోనా వలె స్వార్థంతో కూడినవి కాక గొప్ప ఉద్దేశాన్ని కలిగి దేవుని మహిమార్థమై ఉండాలి. దేవుని మహిమార్థమై ఉండాలి. ఎప్పుడైతే యోనా తన పాపం విషయమై మారుమనసు పొంది దేవునితో పరిగెత్తడం మొదలు పెట్టాడో అప్పుడు చరిత్రలోనే అతి గొప్ప ఉజ్జీవం నినవే పట్టణంలో వచ్చినట్లుగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. మనల్ని కూడా ఆ విధంగా వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నట్టు మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనతో పరిగెత్తాలని నిర్ణయించుకున్న వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేయగలడో గమనించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి మనం కూడా దేవుని నుండి పరిగెత్తక ఉజ్జీవార్థమై దేవునితో కలిసి పరిగెత్తుదాం కదా. లెట్ us run not from God but with God for revival. మనందరం కూడా, ముఖ్యంగా మెనోనైట్ సంఘానికి చెందినటువంటి మనందరం కూడా మరి దేవునితో పరిగెత్తుచు మనము ఉజ్జీవింపబడి అనేకులను ఆ ఉజ్జీవంలోనికి నడిపించాలని ఆశిస్తూ మరి నేను ఈ చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ గాడ్.